Namaste. Hello. Konbanwa. Ladies and gentlemen, welcome to the biggest reveal of the decade. Our superstar for the Twilight Residences Globetrotter event. అమ్మాయిలు అబ్బాయిలు చెప్పండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆయన స్మైలే ఒక చామ్. ఇక స్క్రీన్ మీద కనిపించారంటే థండర్ స్టార్మ్. ఇక బీస్ట్ మోడ్లోకి వచ్చారంటే ఈస్ట్ లేదు వెస్ట్ లేదు, అన్ని దిక్కులు ఆయన దిక్కే. సో ద ప్రిన్స్ ఇస్ హియర్ టు ఎంటర్టైన్ us ఫర్ ది గ్లోబల్ స్క్రీన్స్. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో చాలా కాలం నుంచి సినిమా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో వస్తున్నటువంటి ఈ ఫిలిం, వన్ గ్లోబ్, వన్ రోర్, అండ్ దట్ ఈస్ ఆర్ గ్లోబెట్రాటర్ ఈవెంట్. మహేష్ బాబు ఫ్యాన్స్ అరుపు ఎలా ఉంటుందో ఒక్కసారి వినిపిద్దామా? Okay. This is what I wanted to hear. The moment you took his name, people went mad. And Suma, I have to do this. Ever since I was appointed as the host of this event, the mad, crazy Mahesh Babu fans have been flooding my messages, my DMs, and they have requested me to do something. Can I do it? Please. Can I please do it? Yes. Jai Babu! జై బాబు! Jai Babu! కేఎల్ నారాయణ గారి పేరు మన తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. అందరికీ నమస్కారం అండి. మొదటగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఈ వేదికని ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మీకు చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం నేను మహేష్ బాబు గారిని రాజమౌళి గారితో సినిమా చేద్దామని చెప్పి అడిగాను. వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైం పడుతుందని ఆయన నేను ఇద్దరం ఊహించలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు లాగానే మహేష్ బాబు ప్రొడ్యూసర్స్ హీరో. అందుకనే నాతోటి పేషెంట్గా ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇవాళ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాం. కార్తికేయ అంటే డెడికేషన్, డెడికేషన్ అంటే కార్తికేయ. చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ సినిమాల గురించి నేర్చేసుకున్నాడు. ఎన్ని సినిమాల్ని అలవోకగా మన ముందుకు తీసుకొని వచ్చేసాడు. ఈ రోజున సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. సో లెట్స్ వెల్కమ్ కార్తికేయ. ఓ సారీ, వచ్చేసావా? కొంచెం ఎక్కువ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అలా నెమ్మదిగా ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఒక పెద్ద స్టార్తో సినిమా చేసేదానికి ఇంకొక 10-15 సంవత్సరాలు పడుతుంది అనుకున్నాను. ఇంత పెద్ద అండ్ థింగ్స్ హ్యావ్ టర్న్ అవుట్ దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్పీచ్ ఆన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ లైక్ దిస్. ఓకే, సో టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, బిఫోర్ దట్ ఆశిష్, ఐ వాంటెడ్ టు టీచ్ యూ తెలుగు. Oh, I would love to learn Telugu, yaar. ఓకే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. What is this reaction? What is this? I have to know. ఎవడు కొడితే ఎవడు కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అరే ఆశిష్, you said it very well. Yeah, you learned it very well. I'm very proud of you. But you know, you should say it with energy like this. Okay. Like how the Mahesh Babu fans says. Okay? Ready? Manandaram chepdama. Inviting on stage Sri Vijendra Prasad garu. ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది, ఏది ముందు చెప్పాలప్పుడు కూడా మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి you come across a divine moment
ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ క్షణం పాటు మైండ్ బ్లాక్ అవుతుంది, ఏమీ తెలీదు. ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది. సకృతిగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది ఈ అనుభూతి. బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్, అది యాక్షన్ అన్నా, కథ అన్నా, ఆవేశం అన్నా, ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం. దాంట్లో ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల సీజీ లేదు, రీ రికార్డింగ్ లేదు. అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టి పడేసింది అది. నన్ను మర్చిపోలేను. మీరు కూడా అనుభూతి పొందుతారు. కానీ దీని విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా, మాటలు రాసిన దేవకట్ట గారా, కెమెరా చేసిన బిందా గారు, ఒక్కొక్కరు అందరూ చేశారు. కానీ తెర మీద నటించిన ప్రదీప్ సుకుమారన్ గారా, ప్రియాంక చోప్రా గారా, మహేష్ బాబు గారా, తీసిన రాజమౌళి. కానీ అది కూడా కాదు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. ఈ సినిమాలో ఎన్ని పదాలు ఉన్నాయి? 16,324. ఇప్పటి వరకు 16,000. ఇంకా ముందు ఇంకా ఎక్కువ వస్తాయి, అంతే కదా? తగ్గుతాయండి. విజువల్ పెరిగిపోతుంది, మాటలు తగ్గిపోతాయి. కరెక్టేనండి. మహేష్ బాబు గారు లాంటి అందం స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు మాటలు ఎందుకులేండి. అదిగో దేవకట్ట గారు, ఒక క్వశ్చన్. మహేష్ బాబు గారి డైలాగ్స్లో మీకు ఇష్టమైన ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే మీరేది చెప్తారు? ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయి దెబ్బ తిరుగుతుందో వాడే పండు. ఆల్వేస్. ఓకేనండి. మైండ్ తిరిగి దిమ్మ బ్లాక్ అయింది, ఓ వాట్ ఎవర్. ఓకే, అలాగే ఈ సినిమాలోని ఒక్క డైలాగ్ చెప్పమంటే మహేష్ బాబు గారు నవ్వారు. ఓ మై గాడ్, అది ఉంచండి రా బాబు, ఆ క్లోజ్ అలాగే ఉంచండి. ఎంఎం కీరవాణి గారు, ఆర్ఆర్ఆర్ సినిమాతో అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రావెల్ చేయడం జరిగింది. కానీ గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఆవిష్కరించడానికి ఎస్ఎస్ఎంబి, అదే ఈ గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాల్ని కొన్ని చూపించడానికి ధైర్యం చేసి ఇటువంటి పెద్ద పని చేస్తున్నటువంటి మా కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ, తనని ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. అట్లాగే వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నా కూడా నాకు అంతే ఇష్టం. తన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ పవర్ఫుల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. వండర్ఫుల్ మూవీ, మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. అయితే కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు, బీట్ అంతగా కొంచెం స్లోగా ఉంటుందనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి. వాట్ ఈస్ దిస్? అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, సిమెంట్తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి
మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు, మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం. See you there. Yes, Mahesh sir. If my memory serves me right, the first Telugu film I ever saw in a theater was Pokeri. From then to now, the way you have owned your heritage and the way you have built your own legacy is truly awe-inspiring. For the superstar that you are, you truly deserve this film, and this film truly deserves you. What do you call him? Bob? Oh, no. Lion? There are many other names, but I know him as MB. I know him as the incredible, the legendary Mahesh Babu. Babu, let's get it. Let's go. The name that will be written in history with golden letters. Inviting on stage, ladies and gentlemen, the one and only S.S. Rajamouli garu. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్, ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. అండ్ అలాగే నమ్రత గారు విఎఫ్ఎక్స్వి 4 షార్ట్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు జస్ట్. ఎక్కడి నుంచి వస్తుంది? నమ్రత గారి దగ్గర అయిపోయారు. అవును, నమ్రత గారి దగ్గర నేనేంటండి, మహేష్ బాబు గారే ఆగిపోయారు. మీరు చెప్పండి, మహేష్ బాబు గారికి స్టైలింగ్ టిప్స్. మహేష్, అది షర్ట్ అలాగే కంటిన్యూ చేయి. షర్ట్ అలాగే కంటిన్యూ చేయి. ఓకే, ఆయనకి ఏం అక్కర్లేదండి అసలు, యాజ్ ఇట్ ఈస్గా అలా నించుంటే చాలు, అంతే. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్, దట్ ఈస్ అబౌట్ మహేష్. నో, నథింగ్ అబౌట్ ద ఫిల్మ్, నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్, నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్, నాట్ యెట్. బట్ ఐ విల్ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్, Mahesh Babu's character. And there is something that we all can learn from him. తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది.
విచ్ ఈస్, మీరు చెప్తే నమ్మరు, మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి, సెల్ ఫోన్ ఎడిక్షన్. అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ, ఆఫీస్కి వచ్చాడు అంటే, షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్, అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వీ కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also. I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ I'm so lucky to shoot this episode.
అందరికీ నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. మైక్ వాల్యూమ్. హలో, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం, చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మండైలోకే చెప్పాలి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఐల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐల్ మేక్ మై డైరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా, ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు.
మేము ఈ ఈవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.